ఒక్క రన్ దగ్గర 3 వికెట్లు, 2 రన్స్ కి 4 వికెట్లు, 9 రన్స్ కి 5 వికెట్లు. ఇద్దరు ముఖం తెలియని డెబ్యూ కుర్రాళ్ల దెబ్బకి టేబుల్ టాపర్ రాజస్థాన్ ఉప్పల్లో తుప్పలు పట్టుకు పారిపోయింది. ఏమైందిరా? అభిషేక్ శర్మ, సూర్యవంశీల సిక్సర్ సునామీ చూద్దాం అనుకుని వచ్చిన ఫ్యాన్స్ కి ఇద్దరు ఫస్ట్ బాల్ కి గోల్డెన్ డకౌట్ ఇచ్చిన షాక్ కి ఫ్యాన్స్ తేరుకోవాలంటే కనీసం ఈ సీజన్ మొత్తం పట్టే ఛాన్స్ ఉంది. ఇంకా భారీ షాకింగ్ విషయం ఏంటంటే, సరే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడంటే మనోడికి అప్పుడప్పుడు అలవాటేలే అనుకుని సర్దుకున్నారు ఫ్యాన్స్. కానీ కనీసం బుల్డోజర్ బుడ్డోటి బ్యాట్ నుంచైనా సిక్సర్ వర్షం చూడొచ్చు అనుకుంటే ఫస్ట్ బాల్ కే గోల్డెన్ డకౌట్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు మన బచ్చాబాబు. దీన్ని మించిన ఇంకో షాకింగ్ విషయం ఉంది. అదేంటంటే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ పేసర్ బౌలింగ్ లోనే సిక్సర్లు బాదిన వైభవ్ అవుట్ అయింది మాత్రం ఇప్పటి వరకు ఎవరికి కనీసం పేరు కూడా తెలియని ప్రఫుల్ అనే యంగ్ అండ్ డెబ్యూ బౌలర్ చేతిలో. ఈ సీజన్ లోనే కాదు, ఐపీఎల్ ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత వైభవ్ గోల్డెన్ డకౌట్ కావడం ఇదే ఫస్ట్ టైం. దెబ్బకి రాజస్థాన్ ఫ్యాన్స్ కే కాదు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. సూర్యవంశీ వికెట్ దిమ్మ తిరిగే షాక్ అనుకుంటే ఆ వెంటనే అదే ఓవర్లో 4వ బాల్ కి ధ్రువ్ జురేల్ అండ్ లాస్ట్ బాల్ కి ప్రిటోరియస్ కూడా వరుస డకౌట్లే సైలెంట్ గా డకౌట్ లోకి వెళ్లి కూర్చున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ ముగ్గురిని వేసిన ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేసిన ప్రఫుల్ హింగి ఇండియన్ డొమెస్టిక్ బౌలర్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్ అన్నట్లే బాల్ వేశాడు, ఆడాడు, వికెట్, బాల్ వేశాడు, ఆడాడు, వికెట్ అనే రేంజ్ లో వణికించేశాడు ప్రఫుల్ బౌలింగ్ లో అవుట్ అయిన ఆర్ఆర్ బ్యాటర్లంతా డగౌట్ లో కూర్చుని వాడు బౌలింగ్ వేస్తుంటే గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా అని చెప్పుకుని అల్లాడిపోయి ఉంటారు. మరి ఆ రేంజ్ లో వణికించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రఫుల్ అంటే ఫ్లవర్ అనుకుంటేవారా, వైల్డ్ ఫైర్ అనే రేంజ్ లో భయపెట్టాడు. వీళ్లతో పాటు 3వ ఓవర్లో 4 రన్స్ కొట్టిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ని కూడా అవుట్ చేసి మొత్తంగా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రఫుల్ కి తోడు ఇంకో డెబ్యూ పేసర్ సకీబ్ హసన్ కూడా 4 కీ వికెట్స్ తీసి ఎస్ఆర్హెచ్ గెలుపుకి క్లీన్ రూట్ సెట్ చేశాడు. అంటే హర్షల్ పటేల్, జయదేవ్ ఉనత్కర్, డేవిడ్ పైన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ పేసర్లకు కూడా సాధ్యం కాని ఫీట్ ని ఇద్దరు డెబ్యూ పేసర్లు చేసి చూపించారన్నమాట. ఇక ప్రఫుల్ సకీబ్ దెబ్బకి 9 రన్స్ కి 5 వికెట్లు పోగొట్టుకుని పీకల్లోతు కష్టాలు కాదు, ఎక్కడో పాతాళానికి మునిగిపోయింది రాజస్థాన్ టాప్ ఆర్డర్ కొలాప్స్ చూసి 2017లో ఆర్సీబీ ఎలా అయితే ఐపీఎల్ చరిత్రలోనే లోయెస్ట్ స్కోర్ 49 కొట్టి ఆల్అౌట్ అయిందో ఆ రికార్డుని ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ బ్రేక్ చేసేస్తుందేమోరా అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే మిడిల్ ఆర్డర్ లో అదృష్టం కొద్దీ డోనోవాన్ ఫెరీరా 69, రవీంద్ర జడేజా 45 రన్స్ తో ఇద్దరు కొద్దిగా పోరాడడంతో అతి కష్టం మీద 19 ఓవర్లలో 159 రన్స్ మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో ఎస్ఆర్ సొంత గ్రౌండ్ లో ఏకంగా టేబుల్ టాపర్ రాజస్థాన్ 57 రన్స్ తేడాతో ఓడించి అన్బిలీవబుల్ విక్టరీ సొంతం చేసుకుంటే ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ ఫస్ట్ ఓటమి జేబులో వేసుకుంది. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ కి కూడా ఫస్ట్ బాల్ కి అభిషేక్ శర్మని డకౌట్ చేసి షాక్ ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ 18 రన్స్ కొట్టి మళ్లీ ఫెయిల్ అయితే కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం 44 బంతులో 8 ఫోర్లు 6 సిక్స్లతో 91 రన్స్ కొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. సెంచరీ కొద్దిలో మిస్ చేసుకున్న టీమ్ ని స్ట్రాంగ్ పొజిషన్ లోకి చేర్చి అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ హెన్రీ క్లాసన్ 26 బంతులో 40 రన్స్ కొట్టి ఇన్నింగ్స్ నిలబెడితే నితీష్ కుమార్ రెడ్డి 28 రన్స్ తో, సలీల్ అరోరా 24 రన్స్ తో మంచి ఫినిషింగ్ ఇచ్చారు. దీంతో సన్ రైజర్స్ 6 వికెట్లకి 216 స్కోర్ చేసింది. ఆర్ఆర్ బౌలర్స్ లో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీస్తే సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, రియాన్ పరాగ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఇక 217 టార్గెట్ రాజస్థాన్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్ ముందు దేనికి పనికిరాదనుకున్నారు ఆర్ఆర్ ఫ్యాన్స్. బట్ ఆ నమ్మకాన్ని ఎస్ఆర్హెచ్ పేసర్లు ఫస్ట్ 2 ఓవర్లలోనే తలకిందులు చేశారు. అండ్ ఆ తర్వాత రాజస్థాన్ కోలుకోలేకపోయింది. ఏదేమైనా ఉప్పల్ స్టేడియంలో సూర్యవంశీ కుప్పలు సిక్సర్లు కొడతాడు అనుకుంటే గోల్డెన్ డకౌటే నిరాశపరిస్తే సన్ రైజర్స్ యంగ్ బౌలర్ల దెబ్బకి ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ అంతా తుప్పలో పడి కొట్టుకుపోయింది. అండ్ టోర్నీలో ఫస్ట్ ఓటమి మూటగట్టుకుంది. అలాగే ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ టోర్నీలో 2వ విక్టరీ సాధించి పాయింట్స్ టేబుల్ లో 4th పొజిషన్ కూడా చేరుకుంది. మరి రాజస్థాన్ బ్యాటింగ్ ఇలా కొలాప్స్ అవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అండ్ ప్రఫుల్ సకీబ్ బౌలింగ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.